హలో అందరికీ ముందు షార్ట్లో చెప్పాను కదా ఎక్కడికి రెడీ అయ్యాను అని. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అని. సో ఈ వ్లాగ్లో చూసేయండి ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నామని. ఇక్కడ మేము ఆటో కోసం వెయిటింగ్ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మా బాబు అండ్ మా సిస్టర్ వాళ్ళ పాప ఎలా ఆడుతున్నారో. అసలు మాట వినట్లేదు, చాలా అల్లరి చేస్తున్నారు. అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు అన్నమాట. మా బాబు అయితే నడవాలంటున్నాడు. అండ్ ఇక్కడ మేమైతే ఆటో వస్తే ఆటో అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంతకీ ఎక్కడికి అని అనుకుంటున్నారు కదా, మా కజిన్ బ్రదర్ వాళ్ళు నోములు చేస్తున్నారనమాట, కార్తీక నోములు. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఆటోలో అయితే నేను అండ్ ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం అనమాట. సో నేనైతే చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను అండ్ అలానే పువ్వులు కూడా పెట్టుకున్నాను అనమాట. సో చూపిస్తున్నాను నేను. వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అసలు చాలా చల్లగా ఉందన్నమాట. సో ఐస్లో ఉన్నట్టయితే ఉంది. మా బాబుని ఫుల్ కవర్ చేసేసాను. చూశారు కదా మా జైత్రి ఎలా చేసిందో. చాలా ట్రాఫిక్ ఉంది. అమీర్పేట్లో ఎంతమందికి ఈ టెంపుల్ ఉందని తెలుసు కామెంట్లో చెప్పండి. అండ్ ఏ టెంపుల్లో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి మా బాబు చాలా సైలెంట్గా కూర్చున్నాడు. ఆటో ఎక్కినప్పుడు అయితే దిగిపోతా అని చాలా ఏడ్చాడనమాట. ఇంకా హెవీ ట్రాఫిక్ ఇన్ అమీర్పేట్ అనమాట. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ మేమైతే రీచ్ అయిపోయాము డెస్టినేషన్కి. సో మేమైతే ఆటో దిగేసి వెళ్తున్నాము నడుచుకుంటూ. యాక్చువల్గా అక్కడ రోడ్డు ఏదో కన్స్ట్రక్ట్ అవుతుందన్నమాట. సో అందుకే ఆటో అయితే మెయిన్ రోడ్లోనే ఆపేసాడనమాట. సో ఇంకా మేము అలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ అక్కడ మా హస్బెండ్ వెయిటింగ్ అనమాట మా కోసం. ఇంకా మా హస్బెండ్ని చూడగానే మా బాబు వెళ్ళిపోయాడనమాట. ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. మేము వెళ్ళేసరికి అయితే పూజ అయితే అయిపోయిందనమాట. కానీ ఈ పూజ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ తులసి చెట్టుకు కూడా అయితే శారీ కట్టించారనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మేము సరదాగా జోక్స్ వేసుకుంటూ ముచ్చట్లు వేస్తున్నాం అనమాట. చాలా డేస్ తర్వాత అయితే మీట్ అయ్యాం కదా, సో అన్నీ మాట్లాడుకుంటున్నాము, కబుర్లు చెప్పుకుంటున్నాము. అండ్ ఇక్కడ పిల్లల సరదా కూడా చూడండి, చాలా జోక్స్ అనమాట పిల్లలు మాట్లాడుతూ ఉంటే. సో అలా సరదాగా అయితే గడిచిపోయిందనమాట మాకు. అండ్ ఇక్కడైతే నేను దండం పెట్టుకుంటున్నాను అనమాట. సో శివుడు పార్వతీ పూజ కాబట్టి సో కార్తీక మాసంలో అందరు చేస్తూ ఉంటారు. లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే మా మమ్మీ వాళ్ళు కూడా చేశారు సేమ్ ఇదే పూజ. సో ఇది మా అన్న వాళ్ళు కూడా చేశారనమాట. ఎవ్రీ ఇయర్ అయితే పూజ చేసుకుంటారనమాట ఈ మాసంలో. మీరు కూడా ఎంతమంది పూజ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమందరం అయితే గ్రూప్ ఫోటో దిగుతున్నాం అనమాట. సో నేను లాస్ట్లో కూడా పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ భోజనాలు అయితే టెర్రస్ పైన పెట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి చట్నీ, స్వీట్, పులిహోర, వడియాలు, వైట్ రైస్, బ్రింజాల్, పప్పు, సాంబార్, పెరుగు అయితే పెట్టారనమాట. చాలా బాగున్నాయి వంటలు అయితే. సో మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.